ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా పాప 6th డే జీరో ఆయిల్ ఛాలెంజ్ తిన్న రెసిపీస్ ఏంటో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. టుడే బ్రేక్ఫాస్ట్ అయితే జీరో ఆయిల్ పూరి ఫ్రెండ్స్. దీనికోసం అయితే నేను ఎయిర్ ఫ్రైయర్ ఒకటి కొన్నాను కదండి, అది ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ దానికోసం అయితే కర్రీ అయితే చేసుకుందాం. శనగలు ఆలు కర్రీ అండి. టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకున్న తర్వాత ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆలుగడ్డ శనగలు వేసి ఒక్క నిమిషం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఇంకా దాంట్లో ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసుకొని ఇలా వాటర్ మరిగిన తర్వాత శనగపిండి కలిపిన ఆ ముద్ద వేసి ఇంకా 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. ఇంకా పూరి కోసం అయితే పూరి గోధుమ పిండిలో ఇలా నేనైతే ఉప్పు పెరుగు సోడా వేసి కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఇలా పూరిలా ఒత్తుకొని మరుగుతున్న వాటర్లో వేసి అలా వాటర్లో నుంచి తీసిన వెంటనే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టుకొని 180 degreesలో 10 minutes మాత్రమే పెట్టాలండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేయండి. స్మూతీగా ఉంటాయి. చల్లగా అయిపోతే మాత్రం గట్టిగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది మా బ్రేక్ఫాస్ట్ అండి. ఇంకా లంచ్ రెసిపీస్ అయితే జీరో ఆయిల్ చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి తింటే మాత్రం వదలు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంది. చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా ఉప్పు కారం, ఇక్కడ కూడా కారం తక్కువ వేసుకోవాలండి, గరం మసాలా ధనియా పౌడర్ అన్ని మసాలాలు మీకు ఇష్టం ఉన్న మసాలాలన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి పెరుగు వేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా అవి ఇలా మ్యాష్ చేసుకొని దాంట్లో అయితే వేసుకొని దాంట్లోనే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకొని ఇలా చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని ఒక 15 minutes అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నాన్ స్టిక్ పాన్ తీసుకొని ఈ చికెన్ అంతా దాంట్లో వేసేసి అలాగే షాజీరా ఇలాచీ లవంగా పట్ట బిర్యానీ ఆకు వేసి ఇలా ఒక్కసారి కొద్ది వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 15 minutes లో ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలండి. ఇంకా దానికోసం గ్రేవీ కోసం అయితే ఇలా పుచ్చపప్పు కాజు ప్లస్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని పేస్ట్ అయితే చేసుకొని ఆ పేస్ట్ దాంట్లో వేసి ఇంకా మూత పెట్టి 10 నిమిషాలు అయితే స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. ఇది ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీర చల్లి స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి. దీని కాంబినేషన్ రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రెండ్స్. రాగి సంగటి గురించి అయితే నేను 1 polished రైస్ ఇలా 1 glassకి 4 glasses వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టాను. రైస్ ఫుల్గా మ్యాష్ అయిపోవాలి ఫ్రెండ్స్. మ్యాష్ అయిపోయిన తర్వాత రాగి పిండి కొద్దిగా చల్లుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ముద్దలు అయిపోతాయండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఆవిరికి ఒక 10 నిమిషాలు అయితే పెట్టుకోవాలండి. వేడిగా రాగి ముద్ద ప్లస్ చికెన్ కర్రీ తినండి, చాలా టేస్టీగా ఉంది. ఇది జీరో ఆయిల్ చికెన్ కర్రీ అంటే ఎవ్వరు నమ్మరు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉందండి. చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా. ఇంకా డిన్నర్ రెసిపీస్ ఏంటో చెప్పనా ఫ్రెండ్స్, ఇది వింటే పిల్లలు కూడా ఎగిసి గెంతులు వేస్తారండి, అంత టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. వెజ్ నూడిల్స్ ఫ్రెండ్స్, మా చిన్నది చెయ్యమందండి, దాని గురించి అయితే ఇలా చేశాను. దానికి ఆయిల్ లేకపోయినా వెజ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టంగా తిన్నది ఫ్రెండ్స్. దానికోసం అయితే బౌల్ తీసుకొని బౌల్లో కెచప్ షేజ్వాన్ చట్నీ గ్రీన్ చిల్లీ సాసు సోయా సాసు అన్నీ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ నూడిల్స్ అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసిన క్యారెట్ బీన్స్ ఇలా కడాయిలో వేసుకొని ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. మూత పెట్టి వేయించుకున్న తర్వాత మేము సాస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సాస్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక డ్రాప్ వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా దాంట్లోనే క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి ఇంకా బ్లాక్ పెప్పర్ సాల్ట్ వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నూడిల్స్ వేసి హై ఫ్లేమ్ మీద అయితే టాస్ చేయాలండి. దీంట్లో బ్లాక్ పెప్పర్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్ట్ దాంతోనే వస్తుందండి. మీరు చిల్లీ పౌడర్ వేయాలనుకుంటే మాత్రం వెజిటేబుల్ ఫ్రై చేసేటప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అప్పుడే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఈ రోజు అయితే టేస్టీ రెసిపీస్ అయితే చాలా బాగా నచ్చినాయండి. మా చిన్న పాపకు కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ రెసిపీస్ కనుక నచ్చితే ఈ వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.